ప్రభు, నా మాటలకు చెవియొక్కుము, నా ఆర్తనాదమును వినుము. నా ప్రభు, నా దేవ, నీ సహాయము కొరకు నేను పెట్టు మొరను ఆలింపుము. కీర్తన 5:2-3 పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జరుపుకుంటున్న పండుగ పునీతురాలు పునీత యుఫ్రేజియా గారు. ఈ పునీతురాలు కాన్స్టాంటినోపుల్ అనే ఒక నగరంలో, ఒక పట్టణంలో జన్మించారు. అది కూడా ఆ పట్టణానికి చెందిన సెనేట్ గ్రూప్ ఉంటారు, అందులో ఒకరి కుమార్తెగా ఈమె జన్మించారు. ఒక మంచి ఉన్నతమైన కుటుంబం. జన్మించిన కొద్ది రోజులకే ఆమె యొక్క తండ్రి గారు మరణించారు. మరణించిన తర్వాత ఈ కుటుంబం అప్పట్లో పాలన చేస్తున్నటువంటి చక్రవర్తికి బంధువులు కనుక తండ్రి మరణించాడు కాబట్టి ఈ కుటుంబ పాలన బాధ్యతలన్నిటినీ కూడా ఆ చక్రవర్తి స్వయంగా చూసుకున్నారు. కనుక అట్లా పెరుగుతూ ఉండగా 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్న వాడుక ప్రకారం పెళ్ళి కుదురుస్తారనమాట. ఈమెని, యుఫ్రేజియా గారిని, ఇంకొక సెనేట్ సభ్యుడైన వారి యొక్క కొడుకుతోని ఈమెకు పెళ్ళి నిశ్చయిస్తారు. సాధారణంగా ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్ళి కుదురుస్తారనమాట, నిశ్చయించుకుంటారు. 5 సంవత్సరాల వయసులోనే ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. తర్వాత కొన్ని రోజులకి ఆమె తల్లి గారు కొంచెం విశ్రాంతి కావాలి అని, ఏకాంతంగా ఉండాలని అక్కడి నుంచి కాన్స్టాంటినోపుల్ నగరం నుంచి ఈజిప్టుకు వస్తారు. ఈజిప్టుకి వచ్చినప్పుడు వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి ప్రక్కనే ఒక మఠం ఉన్నదన్నమాట. మన సన్యాసినులు నివసిస్తున్నటువంటి ఒక మఠం ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యుఫ్రేజియా గారు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఉండడం, ఎక్కువసేపు వాళ్ళతో గడపడం, ఇట్లా యుఫ్రేజియా గారికి అలవాటు అయిపోయి కొన్ని రోజులకి ఆ మఠంలో వాళ్ళతో, ఆ సన్యాసినులతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వమని అమ్మని అడిగినప్పుడు అమ్మ ఇష్టం లేకపోయినా అయిష్టంగానే సరే అని చెప్తారు. అట్లా సంతోషంతో ఆమె అక్కడికి వారితో పాటు మఠంలో సన్యాసినిగా జీవించాలని నిర్ణయించుకొని అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు అన్ని రకాలుగా వారికి సహాయం చేస్తూ ఈమె యొక్క ఓపికను పరీక్షించడానికి కొన్ని పరీక్షలు అక్కడ మఠాధికారి ఈమెకు ఇచ్చేవారు. యుఫ్రేజియా గారికి కొన్ని రాళ్ళ కుప్ప, పెద్ద రాళ్ళ కుప్ప, ఎక్కడో ఒక దగ్గర ఉన్న కుప్పను అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు మార్చాలి అని అంటే ఆ కుప్పనంతా కూడా మళ్ళీ అక్కడికి మోసేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడి నుంచి పెట్టమని చెప్పడం. ఇట్లా 30 సార్లు మార్పిచ్చి చెప్పినా కూడా 30 సార్లు కూడా చేసిందా. అట్లా ఓపికతోని ఆ పరీక్ష నెగ్గిన తర్వాత అప్పుడు ఆ మఠాధికారి ఆమె వచ్చి ఈ యుఫ్రేజియా గారికి ఆ దుస్తుల్ని, ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి కదా సిస్టర్స్ లాగా, అట్లా సన్యాసులకు ఇచ్చే దుస్తుల్ని ఆమెకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె ఎంతో సంతోషంతో వాటిని అన్నింటినీ స్వీకరించింది. అప్పుడు తల్లి అడిగారనమాట, అమ్మా నువ్వు ఆనందంగా ఉన్నావా ఈ దుస్తులను స్వీకరించిన తర్వాత అని అంటే ఆమె ఎంతో సంతోషంతో, పట్టరాని ఆనందంతో, అమ్మ ఇవి పెండ్లి దుస్తులు, నా రక్షకుడు నా యేసయ్య తన సేవ కొరకు నన్ను ఉపయోగించుకోవడానికి నాకు ఇచ్చినటువంటి దుస్తులు, ఈ పెండ్లి దుస్తులు అని సంతోషంతో చెప్పిన తర్వాత కొన్ని రోజులకి వారి అమ్మగారు కూడా మరణించారు. ఈమె అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కి, సన్యాసులందరికీ సేవ చేయటం, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న సిస్టర్స్కి, సన్యాసులకి సేవ చేయటం, అన్ని ఒక బానిసలాగా వారికి పనిచేసింది అనమాట. తర్వాత కొన్ని రోజులకి ఈమెకి ఒక 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఆ రోజుల్లో తక్కువ వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి 12 సంవత్సరాలు వచ్చేసరికి ఈమె చక్రవర్తికి ఒక లేఖ రాసింది. ఏంటనంటే, అయ్యా నా పెళ్ళి నా ఇష్టం లేకుండా ఎప్పుడో నిశ్చయించారు, నాకు అది ఇష్టం లేదు,
నేను దేవుని సేవకు అర్పించుకుంటున్నాను, దయచేసి నా ఇట్లా ఉండడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, అట్లాగే నా ఆస్తులు ఏమైతే ఉన్నాయో నాకు అది నాకే, నేనేం ఏదైనా చేసుకోవచ్చు అన్నప్పుడు పర్మిషన్ ఇవ్వండి అని రాసి ఆ ఆస్తులన్నిటినీ కూడా పేదలకు పంచిచ్చేసింది. ఆమెకుంద ఉన్నటువంటి ఎంతోమంది బానిసలందరికీ కూడా విడుదలనిచ్చి మీరు ప్రశాంతంగా బ్రతకండి అని చెప్పి ఈమె వచ్చి ఆ మఠంలో నివసించటం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి అనారోగ్యం పాలైన తర్వాత ఆమె మంచాన పడ్డదని ఆమె కొంచెం చూసుకోవడానికి జూలియా అనే ఇంకొక చిన్న సిస్టర్ గారిని ఆమె దగ్గర సహాయంగా ఉండడానికి ఇచ్చారు. అట్లా ఉంచిన తర్వాత ఆ జూలియా గారు యుఫ్రేజియా గారు ఉంటున్నటువంటి జీవిస్తున్న పవిత్ర జీవితం చూసి ఆమె కోరుకున్నదనమాట. దేవుని దగ్గర ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా, నేను కూడా ఒకరోజు యుఫ్రేజియా గారితో పరలోకంలో ఉండాలి, అలాంటి కృప నాకు దయచేయండి అన్నప్పుడు అద్భుత రీతిలో ఈమె యుఫ్రేజియా గారు తన 30వ సంవత్సరంలోని ఇదే అనారోగ్యంతో మరణించారు. ఆమె మరణించిన 3 రోజులకి ఆమె దగ్గర పనిచేసినటువంటి ఈమె కూడా, జూలియా గారు కూడా మరణించి ఆమె గుర్తుగా పరలోకంలో కలుసుకున్నారని చెప్తూ ఉంటారు. కనుక అంత గొప్ప జీవితం జీవించి చిన్న వయసులోనే ఆమె మరణించింది. అయినా ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించింది. ఈరోజు మనం కూడా ఈనాటి సువిశేషంలో పలుకుతున్నట్లుగా ఎస్తేరు రాణి చేస్తున్నటువంటి ప్రార్థనలాగా, అట్లాగే ప్రభు వాక్యంలో సువిశేషంలో చెప్తున్నట్లు ఎట్లాగైతే అడగండి నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నట్లుగా అడుగుతూ ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ ప్రభుకి ఇష్టమైన జీవితం మనం కూడా జీవించే కృప మనకు దయచేయమని బలిపూజలో ప్రార్థిస్తూ మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు, నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీయును సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణమును నాకు దయచేయము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారం జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభు, నీవు తప్ప ఇతర ఆశ్రయమెరగని ఏకాకిని. ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభువైన దేవునికిట్లు మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజువు. ఏ కాకినై దృక్కుమాలి
ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయం ఎవడివ్వగలడు? సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలీయులనే ఎన్నుకొంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జననముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రయాణములెల్లా కొంటివని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకునము. నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తిమంతుడవు దేవుడవైన ప్రభు, నా మటుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహము గృహలో అడిగిడున నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయము. ఆ రాజు కోపమును మా శత్రువుల మీదికే మరల్పుము. ఆ పగతుడు అతని బలము అనగారిపోవునట్టు చేయము. ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజలను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయం ఎరుగని ఏకాకినై నన్ను కరుణింపుము. నీవు అన్నీ ఎరుగుదువు. అన్న జాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్ని జాతి వారు పొందు నాకు అసస్యము కలిగించును. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలు ఆలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవములందటా నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూసి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలు ఆలించితివి. నీ నామమును నీ ఆజ్ఞలు అన్నింటినీ కంటే ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలు ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేయిస్తివి. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలు ఆలించితివి. నేను కష్టంలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షించితివి. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలు ఆలించితివి. సువిశేషణములకు ముందు వచ్చినము. అందరు నిలబడండి. ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. నేను కరుణామయుడును, దయాపరుడును. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 12 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగినా పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానాలనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వానికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో మీరు ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో
దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తుని సువిశేషము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మేము చేయి విజ్ఞాపనలను దయతో ఆలకింపము. నీ బిడ్డలమైన మేము సమర్పించే బలి అర్పణములను, విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరింపము. మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజున ప్రభ ముఖ్యముగా మా గురునిలయ నిర్మాణము కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానమగుతమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత యుఫ్రేజియా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ స్తుతి విందు. మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ స్తుతి విందు. వంజుల శ్రీకరుడే స్వయం ప్రార్థించుదాము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించితివి. అవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చు
ఔషధములుగా ఉపకరింపచేయము అని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరము వంచి ఆశీర్వచనముకై ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ దయకై ఆశతో నిన్ను అర్థించు నీ దాసులను కృపతో చూడుము. స్వర్గపు సంపదను వారికి సమృద్ధిగా దయచేయము. ఈ రీతిగా వారు ఉత్తమమైన వాటి కొరకు ప్రార్థించి పరమోన్నతమైన వాటిని పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడనుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.